వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, అబద్ధపు మాటలు మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు అయితే లేరు. కాబట్టి అబద్ధాలనే మీరు నిజాలుగా మార్చాలనుకుంటే అది వెళ్ళిపోయింది, ఆ పరిస్థితి పోయింది. సార్ ఇప్పుడు 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చి ఏమి ఇక్కడ అమరావతిలో రాజధాని నిర్మించాలని అనుకోలేదు. ఓటుకు నోటు కేసు అనేది అది ఓకే, నో ప్రాబ్లం, అది న్యాయపరంగా ఎదుర్కొంటాం, దాని గురించి చూసుకుంటాం. కానీ రాష్ట్రం విడిపోయిన హైదరాబాద్ ఉంటే లక్ష్మణరావు హైదరాబాద్ ని ఎందుకు వదిలేసి వచ్చారు మీరు? నువ్వు విని నోట్ చేసుకొని మాట్లాడు. నీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పా. తప్పలేదు, మీరు డైరెక్ట్ గా వెళ్ళమాకండి. మీరు మళ్ళీ మీరు మళ్ళీ సబ్మిషన్ కూడా వద్దు. ఇప్పుడు నువ్వు మళ్ళీ చేయి సబ్మిషన్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా, నిన్ను పెట్టుకుని మాట్లాడు. నీకు ఇంతకు ముందు కూడా ఇచ్చా వార్నింగ్. చెప్పడానికి జ్ఞానం ఉందా నీకు? లక్ష్మణ గారు ప్లీజ్, మీరు దయచేసి నువ్వు ఫస్ట్ మళ్ళీ మాట్లాడు. నువ్వు నోట్ చేసుకొని మాట్లాడు. మళ్ళీ నువ్వు లెక్చర్లు ఇస్తా ఉంటే మేము ఇంట కూర్చోలేక నీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతా ఉంటే లక్ష్మణరావు గారు నా మాట మీకు వినపడుతుందా? ప్రసాద్ గారు అది కరెక్ట్ కాదండి. ఒక నిమిషం, సబ్మిషన్ ఎవరేం చేస్తారు? ఒక్క నిమిషం మాట వినపడుతుందా? చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి. మీరు దయచేసి మీ ఓట్స్ విత్డ్రా చేసుకుని సారీ చెప్తే డిబేట్ కంటిన్యూ చేస్తా, లేదా ఆపేస్తా. ప్రసాద్ గారు నేనైతే విత్డ్రా చేసుకోనండి. మీరు డిబేట్ ఆఫీస్ వల్ల నేను విత్డ్రా చేసుకోను. మీరు సారీ చెప్తే డిబేట్ కంటిన్యూ చేస్తా, లేదంటే వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. ప్రసాద్ గారు నేను సారీ చెప్పనండి. ఎందుకు చెప్పాలి? ఆయన ఎవరన్నా నన్ను అన్నానికి నేనేమన్నా అన్నాను ఆయన్ని? ప్రసాద్ గారు నేనేమన్నా అన్నానా? ఆయన ఏమైనా పార్లమెంట్ లాంగ్వేజ్ గా మాట్లాడారా? ఆయన ఏమైనా నేను అన్నానా? ఆయన్ని నేను తిట్టానా? అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడినా? ఎంతసారి నీకు చెప్పాను, నువ్వు ఇలా మాట్లాడుకుంటే చేయి చూపిస్తా ఎవరైనా భయపడతాను. ఏం మాట్లాడాడు? విత్ గివ్ రెస్పెక్ట్ నేను మాట చెప్తా, మీరు సారీ చెప్పండి, నేను మనోహర్ గారితో మాట్లాడతా. సార్ నేను సారీ చెప్పండి సార్, నేను సారీ చెప్పను. కానీ ఇటువంటి మాటలు వాళ్ళందరూ తప్ప అంతే కదా. సారీ అయితే చెప్పరు. ఆయన సారీ చెప్పాలంటే నేను సారీ చెప్తాను. ప్రసాద్ గారు ఆయన సారీ చెప్పాలంటే నేను సారీ చెప్తాను. కానీ మీరు మాట్లాడితే చాలా తీవ్రంగా అసభ్య పదజాలం మీరు వాడిన నందు గురించి మీతోనే మొదలు పెడుతున్నా. ప్రసాద్ గారు నేను మాట్లాడిన మాటలు నన్ను రచ్చుకుంటే విధానం
ప్రసాద్ గారు నేను మాట్లాడిన మాటలు తప్పే. నేను మాట్లాడిన తప్పే. రెచ్చగొట్టే విధానం కరెక్ట్ కాదు. నేను మాట్లాడిన మాటలు తప్పే. మీ సారీ చెప్పను. నా వర్డ్స్ విత్డ్రా చేసుకుంటాను. నేను నా వర్డ్స్ విత్డ్రా చేసుకుంటాను కానీ నేను సారీ చెప్పను. ప్రసాద్ గారు చెప్పాల్సిందే. నేను సారీ చెప్పండి సార్. నా వర్డ్స్ నేను వెనక్కి తీసుకున్నాను. నేను సారీ చెప్పను. ఒక్క నిమిషం ఆయన చెప్పమనంటే నేను చెప్తాను. ఆయన సారీ చెప్పమనంటే నేను సారీ చెప్తాను. ఒక్క నిమిషం మీరు ఆగండి. మనోహర్ నాయుడు గారు. ప్రసాద్ గారు చెప్పండి సార్. మనం డిబేట్ లో ఈ విధమైన మాట్లాడుకోవడం అనేది సాంప్రదాయం కాదు. యాక్చువల్ గా అఫ్ కోర్స్ మీరు మాట్లాడుతుంటే తను ఇంటరప్ట్ చేసింది యాక్చువల్ గా తను తప్పే. సబ్మిషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలని కూడా నేను చెప్పాను. సో ఎనీహౌ మనం డిబేట్ హుందాగా నడుపుకోవాలి అనేది మన యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరి పార్టీ వాయిస్ కూడా ప్రజలకు రీచ్ అవ్వాలి. అధికార పార్టీది, ప్రతిపక్షానికి. అందు గురించి వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి మీకంటే ఎక్కువ సమయం ఇచ్చారు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావడం. దయచేసి ఈ డిబేట్ హుందాగా కొనసాగాలి అంటే కొంచెం మనం పద్ధతిగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అంటే మీరేదో పద్ధతి తప్పారని కదా నా ఉద్దేశం. అక్కడ మాట పెరిగింది కాబట్టి మీరు మాటను అది సింగులర్ గా వాడాడని తను ఫీల్ అవుతున్నాడు కాబట్టి మీరు దానికి సారీ చెప్తే అతనితో నేను సారీ చేస్తాను. ప్రసాద్ గారు మీకు ఒక్క విషయం చెప్తున్నా. సరే. కొన్ని వందల చెప్పండి. డిబేట్లలో నేను ఛానల్స్ లో కూడా పాల్గొన్న వ్యక్తిని. ఏ రోజు కూడా చిన్న పొరపాటు కూడా నేను చేయను. ఈ రోజు కూడా ముందు డిబేట్ లో కూడా ఇదే లక్ష్మణ్ రావుకి నేను ఏం చెప్పాను, మధ్యలో నువ్వు అట్లా ఇంటరాక్షన్ చేయొద్దు, సబ్మిషన్ చేయొద్దు, నువ్వు నోట్ చేసుకో, తర్వాత ఏదంటే నీ టైం వచ్చినప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పు. కానీ లక్ష్మణ్ రావు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడితే మాట్లాడితే మేము ఒక్క సబ్మిషన్ ఇవ్వడానికి కూడా సైలెంట్ గా నోట్ చేసుకొని పాయింట్స్ నోట్ చేసుకొని మేము ఎందుకు కూర్చున్నాం? పనిలో కూర్చున్నామా? పనిలో కూర్చోలేదు కదా. మేము మాట్లాడేటప్పుడు ఆ విధంగా నువ్వు సబ్మిషన్ అనే పేరుతో మధ్యలో దూరితే అక్కడ మాట పెరిగితే ప్రేక్షకులకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనము? సో కాబట్టి ఇది అతను పద్ధతి మార్చుకోలేదు. కాబట్టి నేను డిబేట్ చేయదలుచుకోలేదు. నా వర్డ్స్ ని నేను విత్డ్రా చేసుకోను. ఐఎమ్ సారీ దట్. నేనైతే తప్పు చేయలేదు. ఫస్ట్ అక్కడి నుంచినే వచ్చింది వాయిస్. అందుకే నేను ఇచ్చాను. అందుకోసమే సారీ ప్రసాద్ గారు. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. అతన్ని ఏమన్నాను ప్రసాద్ గారు? ఒక్క విషయం నేనేమన్నా, నువ్వు ఇంటరాప్ట్ చేయవద్దు అన్నా. నువ్వు అనేదైనా భూత అదేమైనా భూత కాదు. నువ్వు చెప్పాను. ఒక్క నిమిషం సార్. ఆయన ఏమన్నాడు? ఏం మాట్లాడు సార్? ఆయన మాట్లాడితే సుభాషితలు ఏమైనా వచ్చినాయా? ప్రసాద్ గారు మాట్లాడారా? ప్రసాద్ గారు ఆయన బూతులు మాట్లాడలేదా? మాట్లాడలేదా? రికార్డు తీయండి. ప్రసాద్ గారు ఎందుకు మాట్లాడినా బూతులు? ఆయన అన్ని తరగతి మాట్లాడినా ఫస్ట్ నువ్వు అన్న తర్వాత నేను మాట్లాడింది. నువ్వు అన్న తర్వాత లక్ష్మణరావు గారు మీకు ఎంత విలువ ఇచ్చానండి ఈ డిబేట్ లో? నేను ప్రసాద్ గారు ప్రసాద్ గారు నాకు డిబేట్లు కొత్త కాదు. ఒక నిమిషం మనం మాట్లాడే విధానం నేనేమన్నా నా వర్డ్స్ నేను వెనక్కి తీసుకున్నాను అన్నానా? ప్రసాద్ గారు నేను మాట్లాడినట్టు మాటలు వెనక్కి తీసుకున్నాను అని చెప్పాను. అటువంటి మాటలు ఆడటానికి గల కారణం ఆయన, నేను కాదు. నేను మాట్లాడిన నాకు అవసరం కూడా లేదు. సో ఆయన సారీ చెప్తా, నేను సారీ చెప్తా. లేదంటే నేను కూడా చెప్పను. నా వర్డ్స్ అయితే నేను వెనక్కి తీసుకున్నా. అటువంటి మాటలు, అటువంటి పదజాలం ఈ లైవ్ లో మాట్లాడకూడదు. వాస్తవం. ప్రసాద్ గారు మీకు ఒక్క విషయం. ప్రసాద్ గారు ప్రేక్షకులకు ఇద్దరు కలిసి ఒకేసారి సారీ చెప్పండి సార్. ఏమనుకోకుండా ఏంటంటే ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు కోసం మీరు ఇద్దరు కలిసి ఒకేసారి సారీ చెప్పండి. అయిపోతుంది. మణి గారు ఒక విషయము ఇక్కడ నేను ఒక మాట చెప్తా. మనోహర్ సార్ ఇక్కడ మనకు ఒకటి వినండి. మన కూటమి నేను ఒక విషయం చెప్తా వినండి. ప్రసాద్ గారిని ఇప్పుడు మనం మాట్లాడింది రికార్డు ఉంటుంది, తీయమనండి. నువ్వు ఇంటరాప్ట్ చేయొద్దు అంటే నువ్వు అన్నదానికి ఆయన అంత సీరియస్ గా వర్డ్స్ వాడితే నేనేమైనా అది బూతు వాడలేదు కదా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మధ్యలో వద్దు నోట్ చేసుకొని చెప్పా. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ. అంటే నువ్వు అంతసేపు మాట్లాడితే ముగ్గురు వ్యక్తులు మేము సైలెంట్ గా కూర్చొని వింటుంటే నువ్వు అక్కడ ఆ వ్యక్తి ఒక్క వర్డ్ ఎత్తగానే
మేము ఎందుకు? ముగ్గురు మాట్లాడినప్పుడు నేను అక్కడ మాట్లాడాలా గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా. మేము ముగ్గురు అరే, మాట్లాడినప్పుడు నేను అక్కడ మాట్లాడాలా. నేను సైలెంట్. ఇదిగో ప్రసాద్ గారు ఇదే చెప్పా, వినేది సరిగా విని మాట్లాడమంట. మేము ముగ్గురు వ్యక్తులు సైలెంట్ గా కూర్చున్నామన్నా, కానీ ఆయన మాట్లాడినప్పుడు సత్యం గారు మాట్లాడేటప్పుడు నువ్వు ఇద్దరు ఇంటరప్ట్ అయినావు. అది అవ్వద్దు అని చెప్పాను నేను. అట్లా ఎవరు మాట్లాడినా అవ్వద్దు. నువ్వు మాట్లాడినప్పుడు ఇంతసేపు సైలెంట్ గా కూర్చున్నాం, నోట్ చేసుకొని కూర్చున్నాం. సమాధానం మేము ప్రేక్షకులకి ఇవ్వాలని, నీకు కాదు. అట్లాంటప్పుడు నువ్వు ఒక మనిషి ఒక మాట మాట్లాడగానే వెంటనే దూరిపోతే అంటే నువ్వే మాట్లాడాలనుకుంటే అది కుదరదు. ప్రేక్షకులు వినాలి. కాబట్టి నువ్వు ఏది డిస్కస్ చేసినా మేమేం చెప్తామో నువ్వు వినాలి, నువ్వేం చెప్తావో మేము వినాలి, సమాధానం చెప్పి ప్రేక్షకులను చూపించాలి. ఇది ఎప్పుడైనా కానీ డిబేట్ లో ఉండేటువంటి మేనర్స్. ఆ మేనర్స్ పాటిస్తేనే డిబేట్ లో కూర్చోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇంట్లో కూర్చోవచ్చు మనం. మీరు ప్రసాద్ గారు ఆయన చెప్తే మీరు నేర్చుకున్న స్టేజ్ లో మీరు లేము. ఏదైనా మాటకి మాట వచ్చింది అటువంటి మాటలు మాట్లాడకూడదు. అటు ఆ వర్డ్స్ నేను వెనక్కి తీసుకున్నా. ఆయన కంటిన్యూ చేస్తారా వెళ్ళిపోతారా అని కొంచెం ఆవేశం తగ్గించుకోండి. మీరు ఇప్పుడు అందరూ వయసులో ఉన్న వాళ్ళే. ప్రసాద్ గారు మన మాటలు ఆయన ఏమన్నారండి? యూజ్లెస్ ఫెలో చెప్ తీసుకోవద్దు. అందుకే అన్న ప్రసాద్ గారు మీరు రికార్డు చేయండి. అతను ఏం మాట్లాడాడో దానికి నేనేం చెప్పానో సమాధానం వినండి. నువ్వు మాట్లాడితే నేను సమాధానం మాట్లాడే నీకు, అంతే తప్ప అన్నాను. నీకు ఇదివరకే చెప్పాను. ఇదివరకు చెప్పడం ఏంటి? నాకేం మీరు టీచరా? టీచర్ కాకపోయినా ఐఎమ్ ది చెప్పారు.